రాధిక, ఏంటండి? ఒకసారి ఇట్రా. నేను మళ్ళీ పైకి వెళ్తే కైలాష్ గారు నాకు దగ్గర అవుదామని చూస్తారు. నేను దూరం చేస్తే బాధపడతారు. కింద కొంచెం పనుందండి. ల్యాప్టాప్ కనిపించట్లేదు, ఇచ్చి వెళ్ళు. అక్కడే బెడ్ మీద పెట్టానండి. మరి ఫైల్ ఎక్కడుంది? మీ బ్యాగ్ లోనే పెట్టాను. సరే కానీ స్పెట్స్ ఎక్కడ పెట్టావు? అక్కడే టీవీ దగ్గర పెట్టాను. రాధిక, రాధిక, చెప్పండి. అలా కింద నుంచి సమాధానం చెప్పే బదులు ఒక్కసారి వచ్చి నాకు కావాల్సింది ఇచ్చి వెళ్ళొచ్చు కదా. మీకేం కావాలో నాకు తెలుసండి, అందుకే పైకి రాలేకపోతున్నాను. ఏమండి, చాలా పనులున్నాయి. ప్లీజ్ ఈ ఒక్కసారికి మీరే చూసుకోరా. రాధిక, కైలాష్ అన్నిసార్లు పిలుస్తుంటే వెళ్ళొచ్చు కదా. ఆయన అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలంటామమ్మా. తొందరగా టిఫిన్ రెడీ చేయాలి కదా. ఎందుకు కావాలనే వాణ్ణి దూరం పెడుతోంది. కారణం అడిగితే ఏదేదో చెప్తోంది. గుడ్ మార్నింగ్ కైలాష్. గుడ్ మార్నింగ్ నానమ్మ. రండి. అమ్మమ్మ, మీరు కూడా రండి. రాధిక, ఆ చట్నీ కొంచెం వే. ఇది రాధిక, అది కొంచెం వే. నాన్న కైలాష్, ఏంటమ్మా? నిజంగా మీది శకుంతల కుదిర్చిన పెళ్ళ, లేకపోతే ప్రేమ పెళ్ళ? అమ్మాయి సంబంధం చూసింది, నీకెందుకు ఆ అనుమానం వచ్చింది నానమ్మ? ఏం లేదులే, ఏదో తెలియక. పెళ్ళయ్యాక మీరిద్దరూ ఏకాంతంగా వెళ్ళొచ్చారా? ఊటీ వెళ్ళొచ్చాం. ఆఫీస్కి బయలుదేరుతున్నావు, మరి నీ ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్టేనా?
పూర్తిగా తగ్గినట్టే నానమ్మా. ఏం తగ్గిందో ఏంటో. పట్టుమని ఇంట్లో కొన్ని రోజులైనా ఉండకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళడమేంటో, బ్రతిమిలాడి 4 రోజులు విశ్రాంతి తీసుకోండి అని నిన్నాపకుండా మీ ఆవిడ మౌనంగా ఉండడమేమిటో. నాకేం అర్థం కావడం లేదురా. అంటే అమ్మమ్మ ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉంది కదా అని. సరే అనుకో. వ్యాపారం అన్న తర్వాత మీటింగులు, లావాదేవీలు 1,00,000 ఉంటాయి. కానీ వాడు ఆరోగ్యం తర్వాతే ఏదైనా. నువ్విప్పుడిప్పుడే కోలుకుంటున్నావు. ఈ సమయంలో నీ భార్య నీకు వీలైనంత దగ్గరగా ఉండి నీకు తగ్గట్టుగా మసలుకుంటేనే కదా జరిగిన వాటి నుంచి బయటపడేది. అప్పుడేగా నీకు ఆత్మస్థైర్యం ఉండేది. ఏమిటో, నువ్వేమో ఆఫీస్కి వెళ్తాననడం, తనేమో సరే సరే అనడం. సరిపోయింది. మొగుడు పెళ్ళం అన్నాక అది కూడా ఈ సమయంలో ఉండి ఉండనట్టు, అంటి ముట్టనట్టు ఉంటారా? అరే, ఎంత కలిసిపోవాలి, ఎంత అల్లుకుపోవాలి. ఏమిటో, ఇవాళ రేపు కాలమే అలా ఉందిరా. మొగుడు పెళ్ళాలు అందరూ అలాగే ఉన్నారు. మీకెందుకు దూరంగా ఉండాల్సి వస్తుందో నేను చెప్పుకోలేను. అమ్మమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నానమ్మ ఎప్పుడూ లేంది రాధిక నాకు దూరంగా ఉంటుందేమో అన్నట్టు మాట్లాడుతుందేంటి? ఏమై ఉంటుంది? సరే నానమ్మ, నేను బయలుదేరతాను. రాధిక, వెళ్ళొస్తాను. జాగ్రత్త. అసలే నేను కైలాష్ గారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అమ్మమ్మ ఇలా మాట్లాడితే ఆయనకి ఇంకా కోపం రావచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. నాకు ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని వస్తాను. సరే శ్రీవారు. శ్రీవారు, మా నాన్న తర్వాత నాకు మీరే అనుకున్నాను. మీరు కూడా నాతో అలాగే ఉంటున్నందుకు థ్యాంక్స్. బాయ్ శ్రీవారు. బాయ్. ఏంటి ఎవరు డోర్ తీయట్లేదు? అందరూ ఏం చేస్తున్నారు? అత్తయ్య, నేహా, బామ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? నేను హ్యాక్ చేస్తాను. అమ్మో ప్రియా. అత్తయ్య, బెల్ కొడితే ఎవరు డోర్ తీయట్లేదు. నేను బయటే ఉన్నాను, కొంచెం తలుపు తీయరా? నువ్వు ఒక్కదానివే వచ్చావా? ఎవరైనా వచ్చారా? శ్రీవారితో వచ్చాను అత్తయ్య. ఆయన ఏదో పనుందని వెళ్ళారు. బయట నువ్వు ఒక్కదానివే ఉన్నావా? ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఏంటత్తయ్య, ఏదో టెన్షన్
మీరు దేనికో టెన్షన్ పడుతున్నారు. ఎవరైనా మీకోసం వస్తారేమోనన్న కంగారు కూడా ఉంది. ఏమైందో నాతో చెప్పండి అత్తయ్య. అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య మోసపోయాను ప్రియా, మోసపోయాను. నా ఫ్రెండ్ నన్ను నమ్మించి మోసం చేసింది. నేను పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను. అసలు ఏమైందో క్లియర్ గా చెప్పండి అత్తయ్య. దాన్ని బట్టి మనం పరిష్కారం ఆలోచిద్దాం. మా ఫ్రెండ్తో కలిసి నేను బొటిక్ బిజినెస్ పెట్టానమ్మా. పెట్టుబడంతా నాతోనే పెట్టించింది. చెక్ పవర్ నాకు తెలియకుండా తన పేరున పెట్టేసుకుంది. తర్వాత తన పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేయాలని కొన్ని బాండ్ పేపర్స్ మీద నాతోటి సంతకం పెట్టించుకుంది. ఇప్పుడు నేను తన దగ్గర అప్పు చేశానని, వెంటనే ఆ డబ్బు తిరిగిచ్చేయమని కోర్టుకు వెళ్తానని గొడవ చేస్తుంది. మావయ్య గారికి తెలుస్తుందేమోనని భయంగా ఉంది. బయటకు తెలిస్తే పరువు పోతుందేమోనని నాకు భయంగా ఉంది ప్రియా. తను నా కోసం ఇంటికి వస్తుందేమోనని భయం వేసి తలుపులు బిగించుకుని కూర్చున్నాను. టెన్షన్ పడకండి అత్తయ్య. మావయ్య గారికి తెలియకుండా, ఈ విషయం బయటపడకుండా మీ సమస్యను తీరుద్దాం. ఇప్పుడే నేను శ్రీవారికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను. వద్దమ్మా, అమర్కి తెలిస్తే ఇంకా కోప్పడతాడు. నేనున్నాను కదా అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. నేను చూసుకుంటాను కదా. చెప్పు ప్రియా. శ్రీవారు ఒకసారి అర్జెంటుగా ఇంటికి రండి. అర్జెంటుగా ఇంటికా? ఎందుకు? రండి చెప్తాను. ఇప్పుడు కుదరదు ప్రియా, నేను చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఇది అంతకన్నా ముఖ్యమైన విషయం శ్రీవారు, తొందరగా రండి. ప్రియా, హలో ప్రియా. ఇప్పుడు ఏమైందో ఏంటో. అత్తయ్య మీరేం టెన్షన్ పడకండి, శ్రీవారు వస్తున్నారు. మొగుడు పెళ్ళం అన్నాక అది కూడా ఈ సమయంలో ఉండి ఉండనట్టు అంటి ముట్టనట్టు ఉంటారా? బామ్మ ఎందుకిందాకలా మాట్లాడింది? ఇంకొన్నాళ్ళు భర్తకి దగ్గరగా ఉండి పూర్తిగా తగ్గాక ఆఫీస్కి వెళ్ళమని చెప్పొచ్చు కదా అని రాధికతో అనడానికి కారణం ఏంటి? రాధిక నన్ను దూరం పెడుతుంది అని బామ్మకి తెలిసిందా? లేదా అనుమానం వచ్చిందా? ఉన్నట్టుండి ఎందుకు అలా అడిగినట్టు? ఇది పక్కన పెడితే
రాధిక ప్రవర్తన నాకు అర్థం కావడం లేదు. నాకు దగ్గర అవ్వడానికి తను ఎందుకు భయపడుతుంది? ఏమై ఉంటుంది? నేనంటే ఇష్టం లేదా? అలా అనుకుంటే మిగతా విషయాల్లో బాగానే ప్రేమ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. పోనీ నేనంతగా అడుగుతున్నప్పుడైనా నన్నెందుకు దూరం పెడుతుందో సరైన కారణం చెప్పాలి కదా. ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. కనీసం ఈ జ్యూస్ అయినా తాగండి. నాకేం వద్దమ్మా. మీ ప్రాబ్లంని మావయ్య గారికి తెలియకుండా గట్టెక్కించే పూచి నాది. మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య. ఈ జ్యూస్ తాగండి. ప్రియా, ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైనా ప్రాబ్లమా? కంగారుగా ఇంటికి రమ్మని పిలిచి అడిగితే ఏం మాట్లాడవేంటి? అది శ్రీవారు, అత్తయ్యకు ఒక పెద్ద కష్టం వచ్చింది. అది మనమే తీర్చాలి. ఏంటా కష్టం? శ్రీవారు, అత్తయ్య గారు ఒక మీరు ఏ పని తిన్నగా చేయలేరా? ఏది బాధ్యతగా తీసుకోలేరా? ఇది నాన్నకు తెలిసినా, సొసైటీలో తెలిసినా మనకెంత మర్యాద తక్కువ. ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలని తెలీదా? మీరెప్పుడు ఇంతే, క్లబ్బులంటూ కిట్టి పార్టీలంటూ తిరుగుతూనే ఉంటారు. ఇల్లు కుటుంబం మీకు పట్టనే పట్టదు. అందుకే మీ పద్ధతులు నాకు నచ్చవు. మీ వల్లే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్ అని, గెస్ట్ హౌస్లని ఇంటి బయట తిరుగుతూ ఉంటాను. అసలు ఏమైనా శ్రీవారు 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 ప్లీజ్ శ్రీవారు. ఇప్పుడు అవన్నీ అవసరమా శ్రీవారు? అత్తయ్య అసలే చాలా భయపడుతున్నారు. సమస్య ఎలా గట్టెక్కుతుందో మార్గం ఆలోచించకుండా మాటలని ఏం లాభం? ఏదో తెలిసి తెలియక చేశారు. అయిపోయింది కదా, తర్వాత ఏం చేయాలో అది ఆలోచిద్దాం.